ఇప్పుడు కవిత గారికి కంపల్సరీ గుర్తింపు అవసరం ఏర్పడ్డది. ఈ ఇంట్లో వెనకబడిపోయింది ఇలా రేస్లా. మధ్యన టీఆర్ నుంచి వచ్చిన తర్వాత ఏదో ఒక అంశం పట్టుకోవాలంటే మరి అడ్వైజర్ కరెక్ట్ అంశం చెప్తుండో లేదో, ఏ అడ్వైజర్ చెప్తుండో ఏమో అనుకోని సంబంధం లేని సబ్జెక్టులలో ఏలు పెట్టి జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలని మీరు ఏదో ధర్నా చేస్తున్నారు. మీ నాయన ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు ఉన్నప్పుడు మరి ఆ జాగ కనపడలేదా? అసెంబ్లీలో పెట్టాలన్న ఆలోచన రాలేదా? ఇలా కాంగ్రెస్ పార్టీకి జ్యోతిరావు పూలే గారి పేరు పెట్టాలని చెప్పాల్సిన అవసరం లేదు. 9వ తారీఖు డిసెంబర్ 2023 ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎల్బీ నగర్ లో ప్రమాణం చేసిన నిమిషమే మీ నాయన కట్టిన ప్రగతి భవన్ల కంచె ఉడబిక్కి దానికి జ్యోతిరావు పూలే ప్రజాభవన్ గా చేశారు. అంతకుముందు కేవలం రాజభవనం, ప్రగతి భవనమే ఉండేది. ప్రగతి అని పేరు పెట్టిన అది రాజభవనమే ఉండే. మరి కవిత గారు మర్చిపోయినట్టు మరి చెప్పేటోళ్ళు చెప్పలేదేమో. ఇవాళ బీసీల మీద చిత్తశుద్ధి ఉంది కాంగ్రెస్ పార్టీకి. జ్యోతిరావు పూలే గారిని స్మరించుకుంది ప్రమాణ స్వీకారమైన కొన్ని నిమిషాలకే. ఇప్పుడు మీరు వచ్చి మళ్ళీ తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో జ్యోతిరావు పూలే గారి విగ్రహం పెట్టాలని చెప్పి మీరు అక్కడ ధర్నా చేస్తుంటే నవ్వు వస్తుంది మాకు. కాంగ్రెస్ సంవత్సరంన్నర పాలనలో జ్యోతిరావు పూలే గారిని విస్మరించిందా, జ్యోతిరావు పూలే గారి ఆదర్శాలను అనుసరించిందా అని చూసుకోవాల్సిన అవసరం కూడా కవిత గారికి ఉండే. కానీ లేదు, ఏదో చెయ్యాలి కార్యక్రమం చేయడమే తప్ప చిత్తశుద్ధి లేదు, ఏం లేదు.